గైస్ వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసారు. ఎస్ M&Mకి మన అకేషన్ కోసం షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ ఈ వీడియోలో మీరు వాళ్ళకి ఏమేమి కొన్నాను, ఎన్ని నచ్చినాయి మీకైతే కింద కామెంట్ చేసేయడానికి రెడీగా ఉండండి. అండ్ ఈ వ్లాగ్లో ఏదైతే సస్పెన్స్ అన్నాను కదా, నన్ను చూడండి అసలు ఏంటి అనేది మీరు గెస్ట్ చేయండి అన్నాను కదా, ఇందులో ఒక క్లూ ఇవ్వబోతున్నాను మీకు. సో దాని గురించి అండ్ బీ వెయిట్. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే, అలాగే మన ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను థంబ్నెయిల్ ఏంటి తెలుసా? ఆఫ్టర్ లాంగ్ టైం స్పెషల్ ఒకేషన్ కోసం మీరా మిత్రకి ట్రెడిషనల్ షాప్ కదా. ఎన్నాళ్ళు అయింది పాప మీరు ట్రెడిషనల్ బట్టలు షాపింగ్ చేసి? 2 years, 3 years, 1 year. ఏం కొనుక్కున్నారు? పండగలకి ఏం కొనుక్కున్నారు? ట్రెడిషనల్ ఏం కొనుక్కున్నారు? సో ఇప్పుడు మేము ముగ్గురు అయితే షాపింగ్ బయలుదేరుతున్నాం. ఓకే, రెండు రోజులకు ఒకసారి 3 రోజులకి ఒకసారి కంటెంట్ అనేది సాయంత్రం 5 గంటలకి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఎస్, ఎందుకు 2 రోజులు 3 రోజులు అంటున్నానంటే అప్పుడప్పుడు లేట్ అవుతుంది. సో ఐ విల్ ట్రై టు అప్లోడ్ ఎవ్రీ 2 days, ఆల్టర్నేట్ 2 days అనమాట. సో ఎనీవేస్ గైస్, వీడియోకి లైక్ ఇచ్చేసి, వీడియోకి హైప్ ఇచ్చేసి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం స్టార్ట్ అవుతున్నాం. మేము ముగ్గురు మాత్రమే షాపింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇందులో ఒక హింట్ ఇవ్వబోతున్నాను మీకు, మీరు గెస్ట్ చేయడానికి. మొన్న వీడియోలో ఆల్రెడీ నన్ను చూడండి అని చెప్పాను కదా, అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి. సో ఒక పాపను రెడీ అవ్వమంటే అస్సలు అవ్వలేదు. రెడీ ఇన్ ద సెన్స్ డ్రెస్సింగ్ అయినా మంచిగా వేసుకోవే అంటే అది నా టైప్ అనమాట. ఏదో ఒక డ్రెస్ వేసుకొని వచ్చేస్తుంది. డ్రెస్సింగ్ విషయంలో వాళ్ళ డాడీ టైప్ అనమాట. ఏదో ఒక డ్రెస్ వేసుకొని వచ్చేస్తుంది రెగ్యులర్గా. అయితే ఏదైనా అకేషనల్లీ అయితే డెఫినెట్గా రెడీ అవుతారు. చిన్ను పాప అయితే అసలు దానికి కూడా ఇష్టపడదు. ఒక పాప ఏదైతే ఫ్రాక్లో ఉందో తను. మీరా ఏంటంటే కొంచెం నాలాగా డ్రెస్సింగ్ ఇష్టము, రెడీ అవ్వడం ఇష్టము. రెడీ అంటే మేకప్ అని కాదు, సో కొంచెం నీట్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏమైనా కొత్త డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టము. ఇవన్నీ కూడా ఇతర కొత్త డ్రెస్సెస్ కొనుక్కున్నా ఇంకా మగవాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ లాగే కొనుక్కుంటుంది. సేమ్ నాకు లాగే, నన్ను నేను చూసుకున్నట్టే ఉంటుంది. చూసారు కదా గైస్, వాళ్ళు అద్దం ముందు విన్యాసాలు ఇద్దరు విను అలా నా దగ్గర మాత్రమే చేస్తారు, బయట కాదు. సో ఓకే, అవి పెట్టేసావా మమ్మీ అని చెప్పి అడుగుతారు కూడా ఇప్పుడు వీడియోలో. బట్ ఎనీవేస్, మేమైతే షాపింగ్కి అయితే వచ్చేసాం. మేము ఏమనుకుంటున్నామంటే హాఫ్ శారీస్ తీద్దాం పిల్లలిద్దరికి అని. అది కూడా వీళ్ళైతే మెటీరియల్ అమేజింగ్ ఉంటుందండి ఇక్కడ, బట్ కాస్ట్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇద్దరికి తీసేసరికి మనకి తెలియకుండానే ఇంకా చాలా మనీ అయితే అయిపోతుంది. మీరు చూద్దరు కానీ ఎంత అయిందో బిల్. ఇక్కడ తీసినవి అయితే ఒకరికంటే చూడండి, ఒక డ్రెస్ వాళ్ళిద్దరికి సేమ్ డ్రెస్ తీసేసరికి 2 dresses అయిపోతాయి కదా. అలాగా మనం 2 dresses తీస్తే 4 dresses అయిపోతాయి. సో ట్విన్స్ కాబట్టి. సో అలాగా దానివల్ల ఏంటంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ తీసిన డ్రెస్సెస్ తక్కువ కాస్ట్ చూడండి. మీటర్ ఒక 1000 వేసుకోండి. సో ఒక మీటర్ 1000 వేసుకుంటే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 6 meters స్కర్ట్కి బ్లౌజ్కి ఉండాలి. అంటే 6000కి 6000 అయిపోతుంది. అలాగే ఇంకొక 1000 వేసుకుంటే మీటర్కి ఒక 3 meters ఓనీ కోసం తీస్తాము. అక్కడ అంటే టోటల్గా 10,000 అయిపోతుంది ఒక డ్రెస్. ఆల్మోస్ట్ ఒక 1000 1100 అయితే 10,000 అయిపోతుంది మనకి డ్రెస్కి. సో అలాగా 4 డ్రెస్సెస్కి స్టిచింగ్కి వచ్చేసరికి ఇంకా అదొక 253 అలా అయిపోతుంది. సో టోటల్గా మనకి డ్రెస్ వర్త్ వచ్చేసరికి 15,000 వర్త్ అయితే ఒక డ్రెస్ అయిపోతుందండి. సో చూడ్డానికి అయితే మనకి ఇది పట్టు కాదు, ఏమీ కాదు. ఓకే, ఈ మెటీరియల్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, మెటీరియల్స్ బాగున్నాయి. మనం ట్రెండ్కి తగ్గట్టు డ్రెస్సెస్ వేసుకుంటారు కదా పిల్లలు. ఈవెన్ అంటే అందరూ అని కాదు, కొంతమంది పిల్లలకి ఇలా నచ్చుతాయి, కొంతమంది అలా నచ్చుతాయి. మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది. బట్ మనం మెటీరియల్ కోసం చూసుకుంటే ఒకటి చూడ్డానికి పాష్ లుక్ ఇస్తుంది. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఓకే, ఎవరైనా చూడంగానే కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. బట్ మనకి లైక్ ఇప్పుడు మెటీరియల్ బాగుందని చెప్పి ఎన్నిసార్లు అయినా వేసేస్తాము, సంవత్సరాలు వాడేస్తామని కాదు కదా. ఒకసారి వేసుకుంటే మళ్ళీ ఎప్పుడు చూసారా మీరు లాస్ట్ టైం పిల్లలకి వాళ్ళ ఫంక్షన్కి తీసిన డ్రెస్ హార్డ్లీ 2 times అండి వేశారు అంతే. సో మళ్ళీ అది ఎప్పుడు వేసుకుంటారో కూడా తెలియదు, వేసుకుంటారో లేదో కూడా అసలు తెలియదు అనమాట. సో అంతంత మనీ ఇన్వెస్ట్ చేయడం నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు అని చెప్పి. అలాంటి పిల్లల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేము. డెఫినెట్గా మనం కాస్ట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వలేము. వాళ్ళకి ఏది నచ్చితే అది ఎక్కువ వర్త్ పెట్టడానికే చూస్తాము. బికాజ్ ఎంత మంచిగా మనకి అవుట్పుట్ వస్తే అంత మంచిగా ఫస్ట్ ఫీల్ అయ్యేది ఒక తల్లే కదా ఆబ్వియస్లీ. సో కాబట్టి అస్సలు కాంప్రమైజ్ అవ్వలేము. ఇక్కడైతే మెటీరియల్స్ అన్నీ ఫస్ట్ అయితే హాఫ్ శారీస్ చూస్తున్నప్పుడు వాళ్ళు పెట్టి చూస్తారనమాట ఇక్కడ. సో ఎలా ఉంది ఏంటి అని. దానికి ఓనీస్ అయితే డిఫరెంట్గా ఏది సెట్ అవుతుంది. ఇందులో ఎల్లో ఉంది, పింక్ ఉంది, అన్ని కలర్స్ ఉన్నాయి. బట్ ఏదైనా వేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అకేషన్కి స్పెషల్లీ మనం ఏది వేసుకుంటాం అది కూడా చూసుకోవాలి కదా. సో ఇప్పుడు ఏదైతే పెట్టుకుంటున్న పాప మీరు చూస్తున్నారు కదా మీరా, సో తనకి ఇష్టం. అండ్ ఇక్కడ మిత్రాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక పక్కన కూర్చుంటుంది. తనకి పేషెన్స్ తక్కువ,
నాలాగా పేషెన్స్ అస్సలు ఉండదు అనమాట, నాకు అస్సలు పేషెన్స్ ఉండదు. సో తక్కువ. అండ్ ఇప్పుడు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, సో కొంచెం పెద్ద గ్రో అప్ అయ్యాము కాబట్టి నాకు పేషెన్స్ అన్నీ పెరిగినాయి. బట్ వాళ్ళ పిల్లలు కాబట్టి సో ఇంకా అది అలాగే ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ చేస్తారు కొన్నాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీస్ అన్నీ పెరిగినాక ఆటోమేటిక్గా అన్నీ మనం వద్దన్నా కూడా మనతో పాటే వచ్చేస్తూ ఉంటాయి, అంతే కదా. సో అయితే అలా కూర్చుంటుంది అనమాట, దానికి ఇంట్రెస్ట్ ఉండదు అసలు వేసుకొని. ఎప్పుడైనా డ్రెస్ ఒకటి అమ్మ సరిపోయిందో లేదో చూసుకొని, నో అసలు అంత టైం దానికోసం ఎందుకు స్పెండ్ చేయాలి అంటది. సో ఇలా మీరా అలా కాదు, ఆ డ్రెస్ బాగుందా లేదా, దానికి ఏ జ్యువెలరీ బాగుంటుంది, దాన్ని అలా అన్నీ ఇమాజిన్ చేసుకుంటుంది, ఆలోచిస్తుంది. సో ఈ డ్రెస్ ఎలా ఉందో చూడండి గైస్, ఇది గ్రీన్ చాలా బాగుంది, బట్ ఓనీ వేసుకునేసరికి ఫుల్ లైట్గా వచ్చేసింది అనమాట. అంటే ఇది జస్ట్ క్యాజువల్ వేర్, పార్టీ వేర్ అని అయితే చెప్పలేము. బాగా సింపుల్ సిటీ ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఓకే. అంటే పిల్లలు కొన్నిసార్లు అమ్మ సింపుల్గా ఏదైనా చూడు, బ్లౌజ్కి వచ్చేసరికి అది మొత్తంగా పెట్టేసరికి క్లమ్జీ అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే బ్లౌజ్ డిజైన్ అంతా హ్యాండ్స్కి వచ్చేసరికి క్లమ్జీ అయిపోతుంది. వీళ్ళు సిల్వర్ పెడుతున్నారు క్రీము, పాపకు పెట్టిన వెంటనే నచ్చట్లేదు అనమాట, వద్దు అని చెప్పేస్తుంది. క్రీమ్ ఎందుకో మరి ఎక్కలేదు, బట్ అందులో గ్రీన్లో క్రీమ్ ఉంది కానీ ఎందుకో క్రీమ్ వేసేసరికి డల్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. పాపకి ఏంటంటే కాంట్రాస్ట్ ఏమైనా వెళ్దామా, రెడ్ ఆరెంజ్ అలాగా అని చూస్తుంది అనమాట. కొంచెం తను చెప్తున్నాను కదా, ఆలోచిస్తుంది ఇలాగా ఏదైనా వేసుకుంటే ఇది బాగుంటుందా అది బాగుంటుందా అని. చూసారా ఆరెంజ్కి క్రీమ్కి ఎంత డిఫరెన్స్ ఉందో, ఇది రెడ్డిష్ ఆరెంజ్ అనమాట. సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, అస్సలు మాటల్లో అంటే టోటల్గా ఫుల్ కాంట్రాస్ట్ అయిపోయింది అనమాట. గ్రీన్కి ఆబ్వియస్లీ రెడ్, మరూన్, ఆరెంజ్ ఇవన్నీ మంచి షేడ్సే, చాలా బాగా కనపడతాయి. సో ఇదనమాట ఇలా అనిపిస్తుంది లుక్. సో పాపకు నచ్చింది, కొంతసేపు పైన ఉంది అంటే నచ్చింది అనమాట. సో ఇది బాగా అనిపిస్తుంది చూడ్డానికి. బట్ అలానే పార్టీ మనం ఇప్పుడు మెయిన్ మన కాన్సన్ట్రేషన్ అండ్ ఏదైతే మనం ముందుకు చూడాల్సింది, ఐ మీన్ ఈ ఫంక్షన్లో ఇది వేసుకుంటాం, ఇది బాగుంటుందా. అండ్ ఇక్కడ రా సిల్క్ మెటీరియల్ అయితే తీసాము. సో రా సిల్క్లో అది మనకి 1200 రా సిల్క్, ప్యూర్ రా సిల్క్ పడుతుంది. సో రా సిల్క్ అనేసరికి కాస్ట్ ఎక్కువగానే, కానీ మెటీరియల్ అన్నీ అలాగే ఉన్నాయండి, కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయి. సో మేమైతే ముందు కాస్ట్ అది చూడకుండా మొత్తం మెటీరియల్ అన్నీ, ఎందుకంటే మనకి ఏది నచ్చాలి అది కూడా మంచిగా ఉండాలి డ్రెస్ అనేది కదా చూస్తాము. అండ్ క్యాన్ తీసుకురండి, క్యాన్ పెట్టి చూద్దాము ఎలా ఉంటుందని చెప్పి క్యాన్ తీసుకొచ్చామన్నమాట. అండ్ బై ద బై ఇక్కడ మీకు నేను వీడియోలో ఒక హింట్ ఇస్తానన్నాను కదా, నన్ను చూడండి తర్వాత మాట్లాడుకుందాం అన్నాను కదా. ఈ వీడియోలో హింట్ ఐ థింక్ మోస్ట్లీ నెక్స్ట్ వీడియో కానీ అవతల వీడియో కానీ మీకు తెలిసి నాకు రివీల్ అయిపోతుంది. అది మీరు అందరూ గెస్ట్ చేసేస్తారు కూడా నాకు తెలిసి ఆ వీడియోస్లో. చాలామంది శారీయా, జ్యువెలరీయా, హారమా అలా ఎలా గెస్ట్ చేశారు, ఇంక్లూడింగ్ మా అత్తగారు కూడా. మా అత్తయ్య అలాగే అన్నారు, ఏంటి సుధా అలా అన్నావు, నేను చాలాసార్లు చూశాను, హారమా ఏంటి ఇలా, ఆవిడ కూడా అదే అడుగుతా ఉన్నారు. సో అత్తయ్య రివీల్ చేస్తాను, వెయిట్ చేయండి, అత్తయ్య కూడా చెప్పలేదు నేను. సో గైస్ ఏంటంటే హింట్ ఏంటంటే ఈ వీడియో 3 months క్రితం వీడియో. గైస్ సరిగా వినండి, హింట్ అనమాట. 3 months క్రితం వీడియో అంటే గీతు పాప ఫంక్షన్ ముందు వీడియో, పసుపు దంచిన వీడియో కూడా అప్పటిదే అనమాట, అది హింట్. దానికి ఎంత చూపించాను చూడండి, ఈ మిత్రా మేడం ఫేస్లోనే తెలిసిపోతుంది మనకు చిరాకు, ఎంత చిరాకో దానికి అసలు ఇవన్నీ పెట్టుకోవడం ఇదంతా అనమాట. ఆవిడ అడుగుతున్నారు అస్సలు నచ్చదా అండి అంటే, అస్సలు నచ్చదు మేడం తనకి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఎక్కడ ఈ గ్రీన్ అయితే ప్యారెట్ గ్రీన్ అండి, అస్సం ఉంది అసలు. పెట్టుకున్నాక కూడా చాలా మంచిగా అనిపించింది. కిందన వచ్చేసి మంగళ వాయిద్య సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, డ్రమ్ ఇవన్నీ చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ సింబల్స్, మంగళ వాయిద్యం కాదు, మ్యూజిక్ సింబల్ లాగా. సో ఎల్లో చాలా బాగుండింది. బట్ మనకి ఏంటంటే మ్యారేజ్ అకేషన్ కానీ ఈ అకేషన్స్లో హల్దీ ఇవన్నీ ఉంటాయి కదా, మళ్ళీ హల్దీ లుక్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి మళ్ళీ ఎల్లో అయితే చాలా చాలా బాగుండింది, చాలా బ్రైట్ అనిపించింది. కానీ మళ్ళీ ఎల్లో కూడా ఉంచండి అని చెప్పి పక్కన పెట్టామన్నమాట. అండ్ పింక్ చూద్దాము అంటే ఈ బుటీస్ ఉన్న పింక్ని అయితే ట్రై చేస్తూ ఉన్నాము. సో ఆ బుటీస్ అంతా అట్రాక్టివ్గా ఏమీ అనిపించలేదు, ఎందుకంటే అది ఏదైతే మనకి అదంతా బుటీస్ ఉన్నాయి కింద స్కర్ట్ మీద, అలాగే వర్క్ వస్తుంది చేతులకి, ఇదంతా ఇది కూడా డామినేట్ చేసేస్తే ఓని అంత బాగాలేదు. ప్లెయిన్ అయితే ప్లెయిన్కి వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ దానికి తగ్గ మంచి కట్ వర్క్ లేస్ కానీ ఏదైనా, ఎందుకంటే కింద మనకి కట్ వర్క్ వచ్చింది. సో ఆ కట్ వర్క్ లేస్తోని పేరప్ చేసుకుని వేస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ అలా అనిపించింది, అలా ఆలోచించాం. అప్పుడని ప్లెయిన్ పింక్ అయితే వెళ్తున్నాము. సో ఈ ప్లెయిన్ పింక్ పెడుతున్నారు కదా, చూడండి మీకు ఎలా అనిపిస్తుందో కింద అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి, బాగుందా లేదా ఏంటి అని చెప్పి. సో మనం ఆల్రెడీ డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాము, ఏ డ్రెస్ తీసుకున్నామో కూడా కింద కామెంట్ చేయండి. ఈ కలర్ బాగుంది, కొంచెం దించుమా క్లాత్ అటు పక్క కొంచెం దించండి.
బాగుంది, మంచి కట్ వర్క్ బార్డర్ వేయాలి. ఉగాదికి వేసుకుంటావు ఉగాది ఇదే ఓకే, మంచి ఎల్లో దుపట్ట ఒకటి చూడమా, దేనికైనా సెట్ చేసుకోవడానికి. ఉంచండి అమ్మా, దీని మీద పెట్టండి. అది ఇది కలర్ చేస్తారు. మనకి మోస్ట్లీ అంట ఈ తాన్స్ 12 మీటర్స్ అలా వస్తాయంట, 10 మీటర్స్ అనుకుంటా. సో మనకి ఏంటంటే 5-10 మీటర్స్ అయిపోయాక మళ్ళీ బ్లౌజ్కి మనకు కావాలి. నేనేమనుకున్నానంటే చేతులకి ఇది ఏదైతే ఫుల్ వర్క్తో ఉండిందో అది చేతులకి అయితే వద్దు, నాకు ప్లెయిన్ వేయిస్తాను, బ్లౌజ్ అయితే ప్లెయిన్ కుట్టిస్తానంటే ఇంకా సేమ్ మనకి బాడీ పార్ట్ వరకు తీసుకుంటామంటే క్లాత్ కూడా లేదు. అప్పుడు ఏం చేసామంటే ఇది తీసుకుందాము, యాక్చువల్ ప్లెయిన్ తీసుకుని డై చేయిద్దామని చెప్పి ఈ ప్లెయిన్ సిల్వర్ క్రీమ్ కనబడుతుంది కదా, తీసుకుని డై చేయిద్దామని చెప్పి ఈవెన్ 2 డ్రెస్సెస్కి కూడా నేను అలాగే డై చేయించి మెటీరియల్ తీసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ వరకు వచ్చేసరికి, అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది వెల్వెట్, ఇది కూడా 1200 అంటండి మెటీరియల్. సో చాలా చాలా బాగుండింది, ఫుల్ వర్క్ వచ్చింది. మనం ఇంక మగ్గం వర్క్ చేయించుకుంటే అలా మగ్గం వర్కే అది. సో హ్యాండ్ వర్క్ అంతా మగ్గం వర్క్ ఎలా ఉందో అలా ఉందనమాట. అండ్ ఈ శారీ చూడండి ఎలా అనిపిస్తుందో. ఎన్ని పట్టు శారీస్ కొనుక్కోండి, ఏమైనా కానివ్వండి, ఎన్ని వర్క్ అయినా ఉన్నాయండి, నాకైతే ప్లెయిన్ శారీస్ ఇచ్చేంత హ్యాపీనెస్ ఇంకేది ఇవ్వదనమాట. చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఎలా అయినా ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు, చూడడానికి చాలా అందంగా ఉంటాయి, చాలా సింపుల్గా ఎలిగెంట్గా కనపడతాయి. ఎందుకో ఈ డబుల్ కలర్ ఉండేదానికోసం అయితే నేను చూస్తున్నాను, అది కూడా డీసెంట్గా ఉండాలి, ఏదో డబుల్ కలర్ ఆడ్గా అలా కాకుండా. సో అని అనుకుంటున్నాను. ఇది తీసాను అసలు నేను మర్చిపోయి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అడిగాను. అంత క్లాత్ పైన కింద అయితే ఏదైనా బార్డర్ వేయించాలి, బార్డర్ వేయకుండానే అది బాగుంటుంది. అండ్ ఇక్కడ ప్రైస్ వాళ్ళు చెప్తున్నారు, చూసేసేయండి. వాటర్ కూడా తాగలేదు మనం. 9 మీటర్స్ 9 అది 930 అంత ఇది 9 మీటర్స్ 9 మీటర్స్ 1093 టిష్యూ 6 మీటర్స్ 750 6 మీటర్స్ ఇది కూడా 800 క్యాన్సర్ రెండు లంగాలు 700 553 2.5 నెంబర్ 4. సో టోటల్గా నాకు ఆ రోజు 56,000 బిల్ అయిందండి. నేను తీసుకున్న సంథింగ్ అండ్ వాళ్ళ డ్రెస్ ఓన్లీ ఇద్దరికి కలిపి 4 డ్రెస్సెస్ అనుకోండి, అంటే ఇద్దరికి ఒక్కొక్కరికి 2 డ్రెస్సెసే, ఇద్దరికి 4 డ్రెస్సెస్ అనమాట. అండ్ ఇక్కడ ఈ మేడం చూడండి, సో వీళ్ళ ఇలా ఉంటాయి అనమాట నాతో పాటు. సో మేము ముగ్గురం ఒక ఫ్రెండ్స్ లాగే ఉంటాము చిన్నప్పటి నుంచి. మోస్ట్లీ ఒక్క సెకండ్ కూడా నేను వదలలేదండి వాళ్ళని. అండ్ ఇక్కడ నా కూతురు అంటుంది, నన్ను తీయకు మమ్మీ అంటే, నువ్వు వద్దన్నా నేను తీసేస్తానులే అని చెప్పి దాన్ని టీచ్ చేస్తా ఉన్నాను. అస్సలు డ్రెస్సింగ్ చేయడానికి ఇష్టపడదు అనమాట. అండ్ బయటకు వచ్చినప్పుడు కొంచెం ఇలా ఉండవే అన్నా కూడా అసలు నచ్చదు, టైం వేస్ట్ అంటది. మీరమ్మ అలా ఉంటుంది అనమాట. సో వాళ్ళిద్దరికి సేమ్ మా మాంగారు నేను అన్ని మిక్స్డ్ వచ్చేసాయండి మా మిత్రగాడికి. సో దానివల్ల వాడు ఇప్పుడు కొంచెం తనకు అనిపించినప్పుడు అయితే రెడీ అవుతున్నాడు, కంపారిటివ్లీ బిఫోర్తో కంపేర్ చేసుకుంటే బెటర్. సో ఇక్కడైతే మా ఫుడ్ వచ్చేసింది. మేమైతే ఇంకా లంచ్ చేసేసరికి 10 అయితే వచ్చేసాము. లంచ్ చేసేసరికి చాలా టైం అయిపోయింది, 3 అంతా అయిపోయింది. సో మేడం అన్ని రకాలు వాళ్ళ దగ్గర ఇంకా అన్ని ఈవెన్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా, అన్నీ తెచ్చి పెట్టేస్తూ ఉన్నారు. చాలా ఐటమ్స్ పెట్టారు, జ్యూసెస్ కానీ స్వీట్స్ అయితే ఒక 4 రకాలు ఎన్నో తీసుకొచ్చారు, ఇలాగ డిజర్ట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ పెట్టారు. సో అలాగే చాలాసేపు మేనేజర్ కూడా మాతో మాట్లాడారు, ఇలా ఉండింది అలా ఉండింది. దసపల్లలో కింద ఒక స్వీట్ షాప్ ఉంటుంది, కంపల్సరీగా స్వీట్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ మిత్రమేరా అయితే మరుసటి రోజు వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే స్వీట్స్ అవి తీసుకెళ్తాం మమ్మీ ఫ్రెండ్స్కి అని చెప్పి, సో స్వీట్స్ అవి తీసుకెళ్తున్నారు. వాళ్ళకి నచ్చినవి అన్ని స్వీట్స్ కొనడానికి ఎంతసేపు తీసుకున్నారు చూడండి, చాలాసేపు ఉన్నాం అక్కడ. సో లంచ్ ఎలాగో ఇప్పుడే కదా చేసాం, కొంచెం అరుగుతుందని చెప్పి ఇంకా అలాగే వాళ్ళతో పాటు స్వీట్స్ కోసం మనం ఇంకా అంతసేపు ఉండి చాలాసేపు. అప్పుడు కూడా మిత్రగాడికి పేషెన్స్ తగ్గి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. మీరాయే చాలాసేపు సెలెక్ట్ చేసి ఏం స్వీట్ అదైతే ఒక 2 ఏవో చెప్పేసి బయటకు వెళ్ళిపోయింది. సో మీరా మాత్రం చాలాసేపు ఉండి స్వీట్స్ అవన్నీ ఏం కావాలో చూడండి. సో అదే అనమాట. సో నేను లిటరల్లీ నా కళ్ళ ముందు నా కూతురు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా నేనే ఆ పేషెన్స్ లెవెల్స్ కానీ అన్నీ. సో అండ్ డ్రైవింగ్ అంటే తనకు చాలా ఇష్టం.
సో డ్రైవింగ్ ఇక్కడ 1 by 1 షఫిల్స్, ఒకరైతే వచ్చేటప్పుడు ఒకరు వెళ్ళేటప్పుడు, ఇంకా నైట్ అయిపోతుందంటే నైట్ డ్రైవింగ్ ఇద్దరికి హాఫ్ ఇలా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇష్టమే, అందులో మిత్రాకి చాలా ఇష్టము. మీరాకి ఏంటంటే కొంచెం ఓకే వచ్చు కదా చేద్దాంలే నీలే అన్నట్టు ఉంటుంది, అంత ఇంట్రెస్టెడ్గా అని కాదు. సో అనమాట. మరుసటి రోజు అయితే బయలుదేరిపోయాం, వెళ్ళిపోతున్నారు. సో ఆల్వేస్ ఐఎమ్ మిస్సింగ్ యూ గైస్. సో కాలేజ్కి వెళ్ళక తప్పదు కాబట్టి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ కూడా డ్రైవింగ్ సగం దూరం ఒకరు చేశారు. ఉదయాన్నే బయలుదేరిపోయాం. అండ్ అమ్మ పిన్ని కూడా వచ్చారనమాట. సో రిటర్న్ మళ్ళీ పిన్ అయితే ఉండిపోతుంది, ఇంకా అమ్మ అలా మోస్ట్లీ అలా జరుగుతూ ఉంటుంది. అండ్ గైస్ ఈరోజు వీడియో ఇది మీకు ఎలా అనిపించింది, హింట్ ఎంతవరకు మీకు సపోర్ట్ చేస్తుందో చూద్దాము. సో 3 months ముందు వీడియో అని హింట్ అయితే చాలా మేజర్ హింట్ అది. సో అది కొంచెం బ్రాడ్గా థింక్ చేస్తే తెలుస్తుంది మీకు. సో అదనమాట హింట్. సో గైస్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మోస్ట్లీ తొందరగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో ఈ ఫంక్షన్ వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేస్తూ పెట్టేస్తూ ఉంటాను. చాలా తొందరలో అన్ని వీడియోస్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అండ్ మంచిగా మీ అందరూ కూడా సపోర్ట్ అండ్ ఇది ఇస్తున్నారు. అలాగే థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి హైప్ చేసేసండి, లైక్ చేయండి, అస్సలు ఎటు వెళ్ళిపోవద్దు. వీడియోస్ అన్నీ ఒకసారి చెక్అవుట్ చేస్తూనే ఉండండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్. మన ఇన్స్టా కూడా వచ్చేసేయండి, సోకాల్ సుధా. అలాగే అక్కడ కూడా మీట్ అయిపోతాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కొత్త వీడియోతోని, మరింత బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. కామెంట్స్ కూడా చాలా ఉన్నాయి చదవడానికి, అన్ని చదివేద్దాం. అలాగే కొత్త సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది ఉన్నారు, చదివేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సీస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో మరి కొత్త మంచి వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సోకాల్ సుధా. సీస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై, సబ్స్క్రైబ్.